ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి సారీ పాటికి వచ్చేయాలి, ఇంకా రాలేదేంటి? అత్తయ్య నేను చూసుకుంటానులేండి. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. ఏంటి సుబ్బు నువ్వు చేసిన పని? కోదండ రామయ్య గారిని ఇక్కడికి పిలిపించావా? అవునంటీ. ఆయనకెందుకు మన విషయం చెప్పావు సుబ్బు? ఎందుకు చెప్పావు? సార్కి చెప్తే ఏమైంది ఆంటీ? పాపం తను శ్రీవల్లికి హెల్ప్ చేద్దామని వస్తున్నారు. మీలాగే ఆయన కూడా శ్రీవల్లికి ఏం జరిగిందోనని కంగారు పడుతున్నారు. అసలు ఆయన ఎవరు నా కూతురు గురించి కంగారు పట్టడానికి, హెల్ప్ చేయడానికి? అసలు ఆయనకి నా కూతురికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇంతవరకు ఆయన నా కూతుర్ని ఇబ్బంది పెట్టింది చాలేదా? ఇక ఆయన మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అసలు నన్ను గాని శ్రీవల్లిని గాని ఆయన చూసినా మమ్మల్ని కలిసినా నేను సహించను. నేను కోదండ రామయ్య గారికి దూరంగా ఉండటమే మంచిది అనుకుంటే నువ్వు ఆయన మాకు దగ్గర చేయాలని చూస్తున్నావా? ముందిక్కడి నుంచి వెళ్దాం పదండి. అదేంటత్తయ్య, కోదండరామయ్య గారు శ్రీవల్లి గురించి కంగారు పడుతూ వస్తున్నారని చెప్తున్నాడు కదా. ఆయన వచ్చి శ్రీవల్లిని చూశాక ఆయన ఇక్కడికి వస్తున్నారని తొందరగా వెళ్దాం అంటున్నాను. అది కాదత్తయ్య. భవానీ, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఈ విషయంలో మాత్రం దయచేసి ఇంకెవరూ కలుగజేసుకోవద్దు. ఐఎమ్ సారీ ఆంటీ, ఆయన బాధ చూడలేక అలా చెప్పాను. కానీ మీరు దీనికి ఇంతలా ఫీల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమన్నా తప్పు చేస్తుంటే ఐఎమ్ సారీ ఆంటీ. ఇప్పుడు సారీ ఎందుకులే బాబు, ముందిక్కడి నుంచి వెళ్దాం పదండి. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా, నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూ నే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. అయ్యో సీత, ఏంటిది? ఇన్నాళ్ళు నాకు దగ్గరగా ఉన్న శ్రీవల్లి నా కూతురా? నా కూతురు నా దగ్గరున్న నేను గుర్తుపట్టలేకపోయానా? సుబ్రహ్మణ్యేశ్వర, ఎంత పని చేశావయ్యా! గురూజీ, మజ్జిగ తాగండి. ఇంత ఆవేశం ఏంటి గురూజీ? నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. సమయానికి రూమ్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉంటే మన పరిస్థితి ఏంటి? ఓటమి ఎదురైందిరా, అది నేను భరించలేకపోతున్నాను. ఆ దైవం శ్రీవల్లికి ఏదో రకంగా సాయం చేస్తుందని అనుకుంటే ఏమో అనుకున్నాను గురూజీ. కానీ జరిగింది చూస్తుంటే
ఆ దైవం శ్రీవల్లికి తోడుగా ఉన్నట్టుంది. చివరి క్షణాల్లో నా కార్యానికి అందరూ అడ్డు తగిలారా. శ్రీవల్లి వెనకాలే అనుసరిస్తూ వచ్చారు అంటే నన్ను పట్టుకోవాలని చూస్తున్నారన్నమాట. చాలా తెలివిగా పథకం వేశారు. వాళ్ళ తెలివిని మెచ్చుకోవాల్సిందే. నేను చేసే ఈ పనిలో ఎవరొడ్డొచ్చినా ఊరుకోను. నా ఆశయ సాధన కోసం అవసరమైతే ఎవరి ప్రాణాలైనా తీయడానికి వెనకాడను. ఎలాగైనా సరే శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురం తీసుకుని వెళతాను. విగ్రహాన్ని బయటికి తీస్తాను. నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. జగన్మాత రక్ష రక్ష రక్ష. అసలు శ్రీవల్లి తనే ఎరగా మారతానంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు సుబ్బు? నాకప్పుడే ఒక మాట చెప్పుండొచ్చు కదా. నాది కూడా తప్పే. తను ట్రాన్స్లో బయటికి వెళ్తున్నప్పుడు అలా వెళ్ళనివ్వకుండా ఆపుండాల్సింది. నా జాగ్రత్త వల్లే ఇలా జరిగింది. ఇక నుంచి ఇలా జరగకుండా చాలా జాగ్రత్త పడాలి. చూడు సుబ్బు, ఇక నుంచి శ్రీవల్లికి ప్రమాదం అనిపించే పనులు ఏవీ చేయొద్దు. తను చెప్పినా బలవంత పెట్టినా కూడా నువ్వు వినొద్దు. ఇన్ని రోజులుగా నా కూతుర్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. తను దూరమైతే నేను బ్రతకలేను. నన్ను అర్థం చేసుకోండి. అత్తయ్య ఊరుకోండి. తనని కాపాడి ఇంటికి తీసుకొచ్చేసాం కదా. అవును తంగచ్చి, తను బాగానే ఉంది కదా, నువ్వు కంగారు పడకు. సుబ్బు, ఇంకొక విషయం. శ్రీవల్లికి ఇలా జరిగిందన్న వంకతో కోదండరామయ్య గారు మళ్ళీ మా ఇంటికి వస్తానంటే నేను ఒప్పుకోను. ఆయనకి నేను చెప్పిన విషయం మరోసారి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు. ఏంటంటే ఇది? ఒకవైపు శ్రీవల్లి పరిస్థితి ఇలా ఉంటే మీరేమో కోదండరామయ్య గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు మాత్రమే కాదంటే కోదండరామయ్య గారు కూడా శ్రీవల్లి పరిస్థితిని తలుచుకొని చాలా బాధపడుతున్నారు. తనని కాపాడటం కోసం ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ ఫ్యామిలీ వల్ల శ్రీవల్లి స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అదంతా సార్కి తెలియకుండా జరిగింది. అందులో అసలు ఆయన తప్పేమీ లేదంటీ. దేవుడు లాంటి మనిషి ఆయన. ఆయన మీద మీరు ఎందుకంత కోపం పెంచుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అర్థం కానప్పుడు ఆయన గురించి మాట్లాడకు బాబు. ఆయన్ని మా విషయాల్లో ఇన్వాల్వ్ చేయకుండా వదిలేసేయ్ బాబు. సార్ వాళ్ళంటే ఎందుకంత కోపమని గాని వాళ్ళని క్షమించమని గాని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. లడ్డు, ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా శ్రీవల్లిని ఒక్క అడుగు కూడా బయటికి వేయనివ్వదు. అలాగే తంగచ్చి. అత్తయ్య, మీ భయం నాకు అర్థమవుతోంది. మీరు అనవసరంగా ఆవేశపడకండి. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. సుబ్బు, శ్రీవల్లిని ఇలా చేసిన వాళ్ళ గురించి అక్కడేమైనా క్లూ దొరికిందా? లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం లేట్ చేయడం మంచిది కాదు సుబ్బు. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని కనిపెట్టాలి. కనిపెడతానండి. శ్రీవల్లి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో ఇవాళే కనుక్కుంటాను. హలో ప్రియా. ఏం నాన్న, మాకు చెప్పకుండా మీరొక్కరే సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? అవును మావయ్య, మీరింటికి క్షేమంగా తిరిగి వచ్చే వరకు మా కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా.
ఈ మధ్య చిన్న విషయాన్ని కూడా మనసులోకి తీసుకుని దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు నాన్న. అసలే మీ ఆరోగ్యం బాగోట్లేదు. ఇలా మీరు ఒంటరిగా తిరగండి. అంత ముఖ్యమైన పని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మేము ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటారేంటి నాన్న? అసలు ఏం జరిగింది నాన్న? సుబ్రహ్మణ్యేశ్వర, ఇన్నాళ్లకి నన్ను కరుణించావా? ఇన్ని రోజులు నేను చేసిన పూజలకి ఇప్పుడు ఫలితాన్నిచ్చావా స్వామి? పడిపోని భూగోళమే విడిపోని ఆపములే. ఈయన ఎంత ఎమోషనల్ అవుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఊహించని సంఘటన జరిగింది. ఒకవేళ శ్రీవల్లి ఎదుర్కొంటున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందా ఏంటి? నానా నాన్నా, ఏమైంది నాన్నా? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? శ్రీవల్లి సమస్య క్లియర్ అయిందా? లేదమ్మా, నా సీతను చూశానమ్మా. ఏంటన్నా మీరు అనేది? అవునమ్మా, నిజంగానే నా సీతను చూశాను. అమ్మ కల్పన, శ్రీవల్లి ఎవరు తెలుసా? ఎవరు నాన్నా? తనెవరో కాదమ్మా, సీత కూతురే. అంటే నా కూతురేనమ్మా. శ్రీవల్లి నా కూతురే. శ్రీవల్లి నా కూతురు. మై గాడ్, కొంపలంటుకున్నాయి. సీతమ్మయ్యనికి ఎక్కడ కనిపించి చచ్చిందో, ఈయన ఎక్కడ చూశారో. లేదు నాన్న, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. మీరేదో పొరపాటు పడుంటారు. లేదు కేశవ, నా కళ్ళు నన్ను మోసం చేయవు. నేను సీతనే చూశాను, నా సీతనే చూశాను. ఇరవై 23 క్రితం నా సీత నా నుంచి దూరమైనా కూడా నా సీత నేను గుర్తుపట్టగలను. తన రూపం నా కళ్ళ ముందు ఇప్పటికీ మెదులుతూనే ఉంది. నేను సీతను చూసినందుకు ఆనందంగా ఉన్నా, తను మాత్రం నన్ను చూడాలనుకోవట్లేదు. శ్రీవల్లి నన్ను కలవడం సీతకెందుకో ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి రాకుండా కట్టడి చేసింది. అది తలుచుకుంటేనే నా ఆనందమంతా ఆవిరైపోయి మనసంతా బాధతో నిండిపోతోంది. పోనీలే నాన్న, ఇన్నాళ్ళకా దేవుడు మీ మీద దయ చూపించాడు. శ్రీవల్లి మీ కూతురని తెలియకుండానే తనని మీ దగ్గరికి చేర్చారు నాన్న. ఇప్పుడు పెన్నిని కూడా మీకు కనపడేలా చేశారు.
శ్రీవల్లి మీ రక్తం కాబట్టే మీకు అంతగా దగ్గరైంది. మీ ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. రక్త సంబంధంలో ఉన్న గొప్పతనమే అలాంటిది. ఎంతైనా పాసం కదా నాన్న. అవునమ్మా, కానీ నా కారణంగా శ్రీవల్లికి అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. ముందు నేను శ్రీవల్లిని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. తనకేం జరుగుతుందో, తనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలి. ఎలాగైనా సరే నా కూతురుని నేను కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. అత్తయ్య గారిని మీకు కనిపించేలా చేసి ఇంత గొప్ప మేలు చేసిన దేవుడు శ్రీవల్లిని కాపాడే విషయంలో కూడా మీకు దారి చూపిస్తాడు మావయ్య. అవును అవినాష్, నాకు నమ్మకం ఉంది. సీత ఎక్కడుందో నాకు చూపించి శ్రీవల్లి నా కూతురని తెలియజేసి ఆ దేవుడు నాకు 1000 ఏనుగుల బలాన్నిచ్చాడు. ఇక నాకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. సీతను కన్విన్స్ చేయడం ఒకటే మిగిలింది. సీతను చూశాక నా మనసు కుదుట పడిందమ్మా. శ్రీవల్లికున్న సమస్యను కూడా పోగొట్టానంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలమ్మా, నాకిది చాలు. ఇక నేను గెలుస్తాను. ఎలాగైనా సరే సీతను కన్విన్స్ చేసి తీసుకొస్తాను. మన మీదున్న శాపం తొలగిపోతుంది. సీత, నేను, శ్రీవల్లి ముగ్గురం కలిసిపోతాం. మనందరం కలిసి సంతోషంగా ఉండొచ్చమ్మా, సంతోషంగా ఉండొచ్చు. మరి ఈ ఆనందాన్ని శ్రీవల్లితో పంచుకున్నారా నాన్న? లేదమ్మా. నేనే తన కన్న తండ్రిని అని నా శ్రీవల్లికి తెలిస్తే తనెంతో సంతోషిస్తుంది. కానీ ఇప్పుడు తనే పరిస్థితుల్లో ఉందో ఏంటో. సుబ్రహ్మణ్యేశ్వర, నా కూతురికేం కాకుండా చూడు తండ్రి. కూర్చో. ఏంటి సుబ్బు, నన్ను సడన్ గా ఇక్కడికి రమ్మని పిలిచావేంటి? శ్రీవల్లి చెప్పింది నిజమే అనిపిస్తోంది ప్రియా. ఈ రూమ్కి మీరు ట్రాన్స్లోకి వెళ్ళడానికి ఏదో సంబంధం ఉందని నాకు డౌట్గానే ఉంది. ఏంటబ్బాయి నువ్వనేది? అవును బాబాయ్. ప్రియా, నిన్ను కంట్రోల్లోకి తీసుకున్న వ్యక్తి చేతుకున్న ఉంగరాలు తాళ్ళు గుర్తొచ్చాయన్నావు కదా? అవును. మరోసారి అతని మొహం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయవా? ఈ ఇంట్లో ఉండి ట్రై చేస్తే నీకేమైనా గుర్తొస్తుందేమో. అలాగే సుబ్బు, శ్రీవల్లికి హాని చేయాలని చూసే వాళ్ళని నేను కూడా అస్సలు వదిలిపెట్టను. ఐ విల్ ట్రై. యూ కెన్ డూ ఇట్. శ్రీవల్లికి ఏం జరగకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా అతని ఫేస్ని గుర్తు తెచ్చుకోవాలి. సుబ్బు, సుబ్బు, గుర్తొస్తుంది, గుర్తొస్తుంది సుబ్బు. ప్రియా, ప్రియా.
ప్రియా ఏమైంది? ప్రియా కళ్ళు తెరువు ప్రియా. బాబాయ్ ప్రియాని చూస్తూ ఉండు. సీత, ఆగండి. సీత, దయచేసి నన్ను అర్థం చేసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరే తన తండ్రి అన్న విషయం శ్రీవల్లికి తెలిస్తే తనని నేను కంట్రోల్ చేయలేను. అమ్మా ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.